నమస్తే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. చెనాక కొరాట పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లాలోని పొంకల్ గ్రామంలో సదర్మఠ బ్యారేజీ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని విడుదల చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం టూర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట నుంచి చెనగా కోట వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి హత్తిఘాట్కి సంబంధించిన పంప్ హౌస్ చేరుకొని అధికారులతో సమీక్షించి వెంటనే నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తారు. కోట ప్రాజెక్టు చెనగా కోట ప్రాజెక్టుతో పాటు మామిడ మండలం నిర్మల్ జిల్లా మామిడ మండలంలోని సదర్మఠ్ ప్రాజెక్టును కూడా ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రారంభించి నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. మొత్తంగా భారీ ఏర్పాట్ల మధ్య ప్రాజెక్టులు అయితే ప్రారంభం కానున్నాయి. పోలీస్ రిస్ట్రిక్షన్స్ అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. చెనగా కోట ప్రాజెక్టుకు మీడియాతో పాటు పార్టీకి సంబంధించిన కింది స్థాయి శ్రేణులు కానీ ఇతర విపక్షాలకు సంబంధించిన వారిని ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. కేవలం ప్రోటోకాల్ ఉన్న ఎమ్మెల్యేలు అధికారులు మాత్రమే లోనికి వెళ్లే పరిస్థితి ఉంది. ప్రాజెక్టులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు ఉన్నారు. సార్, సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఎట్లా ఉండబోతుంది, ఏమేం చేస్తారు ఈరోజు పంప్ హౌస్ ఇనాగ్రేషన్కి సీఎం గారు వస్తున్నారు. మరి పెద్ద ఎత్తున అంటే ఈరోజు కాలువతో కెనాల్లో నీళ్ళు ఇడిచిపెట్టి జాతికి అంకితం చేయడానికి సీఎం గారు వస్తున్నారు. పోయిన గవర్నమెంటు పాత వాళ్ళు అన్ని పనులు బిల్లు పెండింగ్ పెట్టి కాంట్రాక్టర్ని సతాయించి పని పూర్తి చేయలేదు. కానీ సీఎం గారు వచ్చినప్పటి నుంచి వాళ్ళని పైసలు రిలీజ్ చేసి మొత్తం పని కంప్లీట్ చేసి 99.9% కంప్లీట్ అయింది. ఈరోజు జైనత్ మండల్ మరి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకు ఈ రోజు పండుగ. మొత్తంగా భారీ ఏర్పాట్లు అయితే చేపట్టారు. సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందించే చెనగాకోట ప్రాజెక్టు సంబంధించి అన్ని రకాల క్లారిటీ తోటే ఈరోజు ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నారు. ఖచ్చితంగా పిల్ల కాలువల నిర్మాణానికి సంబంధించి 1000 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా 72 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు ప్రభుత్వ అధికారులు పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా చూడొచ్చు, చెనగాకోట ప్రాజెక్టు ఇది బోరాజ్ మండలానికి సంబంధించి ఎంట్రీ వద్ద కూడా ఎవరిని కూడా లోనికి అనుమతించే పరిస్థితి లేదు. కేవలము పాసెస్ ఎవరైతే జారీ చేశారో వాళ్ళ సంబంధిత వ్యక్తులే లోనికి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి 2-3 విలేజెస్ ఉన్నాయి. 2-3 విలేజెస్ సంబంధించిన వాటిపై కూడా ప్రజలను కూడా రాకపోకలకు కొంత ఇబ్బంది కలుగుతుంది. దాదాపు 600 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఆదిలాబాద్ చెనగకోట వద్ద ఏర్పాటు చేశారు. కేవలం ఒకే వేతో గిమ్మ కూడా ఈ ప్రాంతాలకు సంబంధించిన వే మాత్రమే ఓపెన్ ఉంది. ఇక్కడ ఎలాంటి బహిరంగ సభ లేదు కాబట్టి ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. ఖచ్చితంగా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళే మాత్రమే అనుమతిస్తున్నారు. కొంతమందికి ముఖ్యులకు మాత్రమే పాసెస్ జారీ చేశారు, వాళ్ళనే అనుమతిస్తున్నారు. మీడియా కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి అనుమతించే పరిస్థితి లేదని ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. కేవలము నిర్మల్ పట్టణంలోని మినీ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభ కోసం మాత్రమే మీడియాకు అలో చేశారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళంతా కూడా అరెస్ట్ ఒక పర్వం కొనసాగుతుంది. మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్పీ నేతలు, అదేవిధంగా ఏదైతే పిప్పల్కోటి రిజర్వాయర్ ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితులు ఉన్నారో వీళ్ళను కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. విడుదల చేయాలి అంటే హౌస్ అరెస్ట్ సంబంధించి వీళ్ళపై సీఎంని కల్పించాలి. భూములు ఎంత పోతున్నాయి, నష్టపరిహారం ఎంత ఇస్తారనే క్లారిటీ లేదు. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా సీఎం దృష్టికి సదరు సమస్యలు తీసుకెళ్ళాలి, రైతులకు బాధితులకు సంబంధించి అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సీఎం మరి కాసేపట్లోనే చెనగకోట ప్రాజెక్టు చేరుకుంటారు. అక్కడ హత్తిఘాట్ నుంచి ఏదైతే పంప్ అవుతుందో పంప్ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి అనంతరం సదర్మఠ్ వెళ్తారు. అక్కడ సదర్మఠ్లో కూడా ప్రాజెక్టు ఓపెన్ చేసి అనంతరం నిర్మల్ పట్టణంలో బహిరంగ సభలో ప్రసంగించి ప్రజలను ప్రసంగించినారు. మొత్తంగా భారీ ఏర్పాట్ల మధ్య సీఎం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా పర్యటన కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, హెచ్ఎం టీవీ, ఆదిలాబాద్.